నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. ఈ మధ్య కాలంలో హైడ్రా గురించి, రంగనాథ్‌ను కమిషనర్‌గా పదవి తొలగింపు గురించి ఎన్నో రకాలైన చర్చలు జరుగుతున్నాయి. తొలగించాలంటూ హైకోర్టు కూడా ఆదేశాలు ప్రభుత్వానికి జారీ చేయడం జరిగింది. మరి ఈ అంశంలో ఏం జరగబోతోంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురించి ఎన్నో రకాలైన చర్చలు గతంలో కూడా విన్నాం. ఇప్పుడు కూడా పదవి నుంచి తొలగించాలంటూ హైకోర్టే ఆదేశాలు జారీ చేసింది. ఏ విధంగా చూడొచ్చు? క్లియర్ ఇక్కడ హైకోర్టు ఒక విషయాన్ని జడ్జిమెంట్ ఇచ్చే ముందు జడ్జి గారు ప్రస్తావించడం జరిగింది. హ్మ్. అసలు హైడ్రా పెట్టడానికి కారణాలేంటి? హైడ్రా ఏదైతే రంగనాథ్‌ని అపాయింట్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 91 అందులో క్లియర్‌గా ఉన్నది. అంటే నిజంగా కొన్ని అటాచ్‌మెంట్ చేసే ముందు, లేదంటే ఈయన ప్రభుత్వ ఆస్తులని సీజ్ చేసే ముందు కావచ్చు, ప్రభుత్వ ఆస్తులను వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తే వాళ్ళ నుంచి తీసుకునే ముందు నిజంగా జీవోలో ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఉందో, జీవోలో ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్‌ని రంగనాథ్ గారు ఫాలో కాకుండానే పేదల ఇల్లు కూల్చడము, అదేవిధంగా లాని అంటే ఎక్కడ కూడా లీగల్‌గా చట్టబద్ధంగా కాకుండా చట్టానికి వ్యతిరేకంగా తను కొన్ని లీగల్‌గా ఫాలో కానట్టు కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికి కొన్ని హ్మ్. జూనియర్ సివిల్ జడ్జెస్ కావచ్చు, సీనియర్ సివిల్ జడ్జెస్ కావచ్చు, కోర్టులలో స్టే ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు, అందులో కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రాపర్ నోటీస్ ఇవ్వకుండా చేస్తున్నారనే ఒక లీగల్‌గా వాళ్ళ హైకోర్టు దృష్టికొచ్చిన సందర్భంలో మీ జీవోని మీరు ఫాలో కావట్లేదు కాబట్టి దీన్ని సీరియస్‌గా మేము తీసుకుంటామని హైకోర్టు చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ సుమారు 63 కోర్టు ధిక్కరణ కేసులను ఆయన పైన నమోదవ్వడం అసలు ఏ విధంగా చూడొచ్చు? అంటే లా అంటే తెలీదా? మరి కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాన్ని ఫాలో అవ్వరా? కామన్ మ్యాన్‌కో న్యాయము, అధికారులకో న్యాయం ఉంటుందా? అంటే ఇక్కడ క్లియర్‌గా ఇప్పుడు రంగనాథ్ గారు నిజంగా ఆ జీవో ప్రకారం చేయాల్సిన చాలా మిస్టేక్స్ చేసిండ్రు. లీగల్‌గా హుహు. అంటే వయలేషన్ చేసిర్రు. కాన్స్టిట్యూషన్ వయలేషన్ కూడా చేసినట్టు మనకు క్లియర్‌గా ఒక వ్యక్తి మీద 63 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ హైకోర్ట్‌లో నమోదు కావడం అనేది చిన్న విషయం కాదు. హ్మ్. నిజంగా ఆయన తప్పు చేసినప్పుడు ఒక ఇష్యూలో తప్పు చేయొచ్చు, రెండో ఇష్యూలో తప్పు చేయొచ్చు. 63 ఇష్యూస్‌లో ఆయన మిస్టేక్ అంటే కంటెంప్ట్ చేయడం అనేది నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో మొదటిసారి అనిపిస్తుంది. హైకోర్టు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. నిజంగా ఒక ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి చట్టాలన్నీ తెలుసు వాళ్ళకి. కాన్స్టిట్యూషన్ తెలుసు వాళ్ళకి. ట్రైనింగ్‌లో వాళ్ళు ఐపీఎస్ సెలక్షన్ తర్వాత ట్రైనింగ్‌లోనే వాళ్ళకి లీగల్ క్లాసెస్ ఉంటది. అవి తెలిసిన తర్వాత నిజంగా ఇప్పుడు ఈరోజు హైదరాబాద్‌లో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మనం చూసుకుంటే పేదవాళ్ళు భయపడే పరిస్థితులలో ఈరోజు అవును. ఉన్నారు. అవును. హైడ్రా అంటేనే భయపడుతున్నారు. హైడ్రా కోసం అవును. ఒక స్పెషల్ పోలీస్ స్టేషన్ పెట్టడము, దానికి కమిషన్ పెట్టడము, ఒక జీవో తీసుకురావడము. నిజంగా వీకర్ సెక్షన్‌కి నిజంగా ఇలాంటి ప్రభుత్వ ఆస్తిలో ప్రభుత్వ భూమిలో వాళ్ళు ఉన్నప్పటికీ వీకర్ సెక్షన్ ఉన్నప్పుడైతే వాళ్ళకి రైట్ టు లైవ్ అనేది నివాసం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఉంటుంది. ఉంటుంది. అది అంటే కాన్స్టిట్యూషన్ రైట్‌ని మీరు వయలేట్ చేసినట్టు. నిజంగా వాళ్ళకు హ్మ్. పునరావాసం కల్పించిన తర్వాత హ్మ్. వాళ్ళకు ప్రాపర్ టైమ్ ఇవ్వాలి. మీరు వెకేట్ చేయండి అని హ్మ్. చెప్పి వాళ్ళకి హియరింగ్ కూడా టైమ్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు జరిగిన ఈ కూలదోసడం ఇవన్నిటిలో ఎప్పుడు కూడా అటువంటి ప్రాసెస్ జరగలేదా సార్? మనం ఇప్పుడు పునరావాసం కల్పించడం గాని? అసలు నిజంగా మీరు మీలాంటి నాకు తెలిసి జర్నలిస్టే. ఓల్గా టెల్లిస్ వర్సెస్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అని ఓల్గా టెల్లిస్ ఒక జర్నలిస్ట్. హ్మ్. ఇలాంటి ముంబైలో మురికివాడలలో నివసించేటువంటి నివాసితులని అక్రమంగా ముంబై మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ గుడిసెలు కూల్చేస్తుంటే వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చిన సందర్భంలో ఒక జర్నలిస్టు హ్మ్. దాదాపు 18 సంవత్సరాలు పోరాడి, ప్రభుత్వంతో పోరాడి హైకోర్టులో రిట్టేసి సుప్రీం కోర్టుకెళ్ళి వాళ్ళకి పునరావాసం కల్పించేలా చేసిందామె. ఓకే. ఒక జర్నలిస్ట్. హ్మ్. అంటే ఈరోజు ఒక ఐపీఎస్ అధికారిగా ఉంటూ, ఒక పేదల ఇల్లు కూల్చేటప్పుడు చట్టాన్ని అతిక్రమిస్తూ, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని, హైకోర్టు చాలా సందర్భాల్లో మీకు చెప్పినప్పటికీ, హైకోర్టు లీగల్‌గా మీకు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ, నిజంగా మీరు ప్రభుత్వ ఆస్తులు కాపాడండి. కానీ పేదల ఆస్తులను మీరు కొల్లగొట్టమని హైడ్రా జీవో చెప్పట్లేదు, ప్రభుత్వం చెప్పట్లేదు, చట్టాలు చెప్పట్లేదు, కాన్స్టిట్యూషన్ చెప్పట్లేదు. నిజంగా నోటీస్ ఇవ్వాల్సినటువంటి కనీసం నోటీస్ ఇవ్వకుండా, కోర్ట్ ఆర్డర్స్ ఉన్నా గాని వాటిని వయలేట్ చేస్తూ, హైకోర్టుకు తప్పుడు అఫిడవిట్లు ఇస్తూ, అఫిడవిట్ ఇచ్చిన తర్వాత కూడా అఫిడవిట్‌లో ఉన్న ఏదైతే అఫిడవిట్ రంగనాథ్ గారి తరపున గ గ గవర్నమెంట్ తరపున జీపీలు, ఏజీపీలు సబ్మిట్ చేసిన అఫిడవిట్‌ను ఫాలో కానందుకే కంటెంప్ట్ అయిందండి. నిజంగా వాళ్ళు మేము తప్పు చేయము. మేము కోర్ట్ ఆర్డర్స్‌ని ఫాలో అయితామని చెప్పి అఫిడవిట్ ఇచ్చిండ్రు. అఫిడవిట్ ఫాలో కాలేదు. అంటే అందుకే ఇప్పుడు ఆయన మీద 63 కంటెంప్ట్‌లు కావడం జరిగింది. సరే, ఇప్పుడు రంగనాథ్ విషయానికొచ్చినట్లయితే కమిషనర్‌గా ఆయనను పదవి నుంచి తొలగించాలి అని మాట్లాడుతున్నారు. మరి అవును. అలాంటప్పుడు ప్రభుత్వం తక్షణం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? న్యాయ సలహా ఏదో కోరుతాము అని చెప్పేసి అవును. ప్రభుత్వం అవును. ఏదో డెసిషన్ తీసుకుంది. అవును. న్యాయ సలహా అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? అంటే ఇందులో ఒకటి రేఖ ఆహ్, ఇప్పుడు రంగనాథ్‌కి ఎగనెస్ట్‌గా హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. హ్మ్. ప్రభుత్వాన్ని
ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది చీఫ్ సెక్రటరీకి అనుకుంటా. మీరు విధులలోకి తనని ఈ దీని నుంచి తొలగించండి. ఈ ఈ పోస్ట్ నుంచి తొలగించమని చెప్పడం జరిగింది. పూర్తి విధులు కాదు. వేరే డిపార్ట్మెంట్‌కి ఏసే అవకాశం కూడా ఉంటుంది తనని. ఓకే. కాబట్టి ఇలాంటి విషయంలో విధులలోకెళ్ళి తొలగించడం కాకుండా సస్పెండ్ చేస్తే బావుంటది. దాని మీద వాళ్ళ అప్పీల్‌కెళ్ళే రైట్ వాళ్ళకుంటుంది. ఎందుకంటే హైకోర్టు జడ్జిమెంట్ రివిజన్‌కెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి అప్పీల్‌కి కూడా వెళ్ళొచ్చు. కానీ అప్పీల్‌కెళ్ళే ముందు గ్రౌండ్స్‌ని ఏదైతే అప్పీల్‌లో వీళ్ళు ఏ గ్రౌండ్స్ వీళ్ళు మెన్షన్ చేస్తారో, ఆ గ్రౌండ్స్‌ని బేస్ చేసుకొని మళ్ళీ డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పీల్ కోర్ట్ కావచ్చు, రివిజన్ కోర్ట్ కావచ్చు, ఈవెన్ సుప్రీం కోర్ట్ కావచ్చు. కానీ చాలా సందర్భాలలో ఈ హైకోర్టు ఈ రంగనాథ్ గారికి అంటే తొలగించాలని ఉత్తర్వులు ఇస్తూ కొన్ని జడ్జిమెంట్స్‌ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ని ప్రస్తావించడం జరిగింది. ఎక్కడ కూడా సుప్రీంకోర్టు గానీ, హైకోర్ట్స్ గానీ కాన్స్టిట్యూషన్‌ని బేస్ చేసుకొని జడ్జిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వీకర్ సెక్షన్స్‌కి ఎగనెస్ట్‌గా కాన్స్టిట్యూషన్‌ని ఫాలో కాకుండా ఇస్తే మాత్రం అప్పీల్‌కెళ్ళినా వీళ్ళకి అవకాశం అంటే సేమ్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సార్ మరి హైడ్రా అధికారులేమో న్యాయ పరిధిని దాటి జస్టిస్ ఈ విధంగా తీర్పునిచ్చారు. ఇటువంటి ఆదేశాలిచ్చారు. కమిషనర్‌ని పదవి నుంచి తొలగించాలి అంటూ గవర్నమెంట్‌కి ఆదేశాలిచ్చారు అని వాళ్ళొక ఆర్గ్యూ చేస్తున్నారు. సో అవును. దాంట్లో ఏం జరిగింది సార్? ఇది మంచి న్యాయ క్వెషన్. పరిధిని దాటడం అంటే? మంచి క్వెషన్ రేఖ. ఇప్పుడు ఈరోజు మనం పేపర్‌లో చూసినప్పుడు 63 కంటెంప్ట్ ప్రొసీడింగ్స్. హ్మ్. ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద కావచ్చు, ఒక ఆఫీసర్ మీద కావచ్చు, అది రంగనాథ్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. హ్మ్. ఒక వ్యక్తి మీద ఒక కంటెంప్ట్ ప్రొసీడింగ్ కోర్ట్‌లో నమోదయిందంటే ఆయన కోర్ట్ ఆర్డర్‌ను వయలేట్ చేసినట్టే. హ్మ్. ఇది ఫస్ట్ సాక్ష్యం, ఇది ఎవిడెన్స్. బిఎన్ఎస్ కొత్త యాక్ట్ ప్రకారం బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారము 63 కంటెంప్ట్స్ నమోదైనాయంటే, హైకోర్టు 63 కేసులను నమోదు చేసిందంటే 63 కేసులలో 63 కంటెంప్ట్ కోర్ట్ ఆర్డర్‌లు ఈయన ఫాలో కాలేదు. 63 సార్లు 63 సార్లు చేశారు. కోర్టు ధిక్కరణ చేశాడు ఆయన. హ్మ్. ధిక్కరణ చేసినట్టు ఆధారమే ఉన్నప్పుడు హ్మ్. ఇంకా 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 అవును సార్. ఇక్కడ ఒక డౌట్. 63 సార్లు ధిక్కరణ చేసినప్పటికీ కూడా 63సారి ఎందుకు యాక్షన్ తీసుకున్నారు? మరి మొదటిసారి, రెండోసారి ఎందుకు యాక్షన్ అయితే తీసుకోలేదు? హైకోర్టు మొన్న ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ 3 సార్లు సీరియస్‌గా హైకోర్టు కూడా హ్మ్. చెప్పడం జరిగింది. మేము కేవలం ఏజీ గారు రిక్వెస్ట్ చేయడం వల్లనే మేము దీని మీద కంటెంప్ట్ ప్రొసీడింగ్‌లో మేము యాక్షన్ తీసుకోవట్లేదు. కనీసం క్షమాపణ కూడా చెప్పట్లేదని చెప్పినప్పుడు క్షమాపణ మీద చెప్తూ నన్ను క్షమించండి అని చెప్తూ ఒక అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది రంగనాథ్ గారి తరపున. ఓకే. అందులో కూడా కొన్ని విషయాలు ప్రస్తావించడం జరిగింది. అంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు. హ్మ్. నిజంగా కోర్టు నేను తప్పు చేసిందని అనుకుంటే మాత్రం సారీ అని చెప్పడం జరిగింది. అంటే తను ఇప్పటికీ కూడా తప్పు చేశాను అని అనుకోవట్లేదా? అనుకోవట్లేదు. కానీ అక్కడ కోర్టు దృష్టిలో హ్మ్. లీగల్ ప్రొసీడింగ్స్ ఉన్నవి. కంటెంప్ట్ హ్మ్. ప్రొసీడింగ్స్ ఉన్నవి. వీళ్ళు కంటెంప్ట్ చేసినట్టు ఒక ఇప్పుడు అంతే వాళ్ళు ఎవరైతే కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన కంపెనీ ఫైల్ చేసినటువంటి రిట్ పిటిషన్ ఉందో, అందులోనే దీంట్లో కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దనే కోర్ట్ ఆర్డర్ ఉన్నప్పుడు వీళ్ళు స్టెప్ తీసుకోవడం జరిగింది. కూల్చడం జరిగింది. అంటే ఆర్డర్ వీళ్ళు వయలేట్ చేసినట్టే కదా! కంటెంప్ట్ అయినట్టే కదా! హ్మ్. కంటెంప్ట్ అయినప్పుడు దాన్ని కంటెంప్ట్ అయిందని ఒప్పుకోవాల్సింది పోయి, సరే మిస్టేక్ నాది, ఇంకోసారి నేను చేయనని చెప్పాల్సింది పోయి, అసలు నేను తప్పే చేయలేదని చెప్పడం అనేది చాలా కోర్ట్‌కి రాంగ్ అఫిడవిట్ ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. ఒకవేళ అదే అఫిడవిట్‌లో తప్పు జరిగింది, క్షమించమని కోరినట్లయితే ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా ఉండేది అంటే కాదంటారా? కొంతవరకు కోర్టు కొన్ని విషయాలలో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కావచ్చు, కొన్ని విషయాలలో కోర్టు డిస్క్రిప్షన్ పవర్స్ కావచ్చు, అప్పుడు ఎగ్జంప్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది కోర్టు. కానీ ఇక్కడ అది కనబడలే కోర్ట్‌కి. అంటే అట్‌లీస్ట్ రియలైజ్ కావట్లేదు ఆయన. హుహు. ఆయననే సుప్రీం అనుకుంటున్నాడు. హైకోర్టు ఉత్తర్వులను కూడా ఈరోజు సామాన్య జనాలకు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు, కోర్టుల మీద కొంత నమ్మకం ఉన్నది. ఇంత ఐఏఎస్ ఒక ఆఫీసర్ అయి ఉండి మా ప్రొసీడింగ్‌ని ఫాలో కావట్లేదని హైకోర్టు సీరియస్‌గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సార్ గతంలో ఎవరైనా ఐఏఎస్ పైన ఇన్ని సార్లు కోర్టు ధిక్కరణ కేసులనేటివి నమోదయ్యాయా? సుమారు 63 సార్లు. మనం చూసినాం అంటే గత 2.5 సంవత్సరాల కాలంలో కొంతవరకు వేరే ఇద్దరు, ముగ్గురు కలెక్టర్ల మీద 1, 2 కంటెంప్ట్ హ్మ్. ప్రొసీడింగ్స్ అయినాయి. అవి మేమే దగ్గరుండి మేము లీడ్ ఓకే. పేర్లు హ్మ్. ఇప్పుడు వద్దు. వాళ్ళ హ్మ్. మీద కంటెంప్ట్ ప్రొసీడింగ్ అయినప్పుడు వాళ్ళు కోర్టుకొచ్చి ఒబలైజ్‌గా సారీ చెప్పడం జరిగింది. కోర్ట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒక తప్పు కాదండి. ఇప్పుడు మనం ఏదో మహాభారతంలో చూసినాం. 100 తప్పుల వరకు నేను క్షమిస్తాను శ్రీకృష్ణుడు అన్నట్టు. హ్మ్. ఇక్కడ 63 తప్పులు చేయడం జరిగింది. అంటే లీగల్‌గా 63 తప్పులు చేసినప్పుడు కోర్టు నిజంగా ఇంకా ఆక్షేపించాల్సిన అవసరం కూడా లేదు. హ్మ్. సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సింది. యాక్చువల్లీ వీలైతే ఆయనను విధుల నుంచి కూడా మొత్తానికే సస్పెండ్ చేస్తే బావుంటది. ఎందుకంటే మీరన్నారు ఒక రాంగనే అంటే ఒక సామాన్యుడికి ఒక అవును న్యాయం, సార్. పేదవాళ్ళకి ఒక న్యాయం, ఒక ఐఏఎస్ ఆఫీసర్‌కి ఒక న్యాయం. అంటే ఇప్పుడు పేదవాళ్ళు రోడ్ల మీద పడ్డారండి. వాళ్ళకు కనీసం పునరావాసం కల్పించడానికి కల్పించాలి. ఎలాంటి అది లేదు. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు రోడ్ల మీదకొచ్చిండ్రు. అవును. చిన్న తెలంగాణ చంటి బిడ్డలతో పాటు వాళ్ళు రోడ్ల బయటకొచ్చిన వాళ్ళు మీదకొచ్చిండ్రు. కనిపించారు. చాలా వరకు కొందరేమో బిజినెస్‌లు పెట్టుకున్నారు అప్పులు చేసి. ఆ ఇల్లు కూల్చేసిండ్రు. కనీసం ఇక్కడ చట్టంలో ఆర్టికల్ 19, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 క్లాజ్ ఇ, ఆర్టికల్ 21 రైట్ టు లైవ్ అనేది జీవించే హక్కును రాజ్యాంగం కల్పించింది. కనీసం మీరు సరే కూల్చుతున్నారు.
చట్ట ప్రకారం కూల్చండి అని హైకోర్టు చెప్పింది చాలా సందర్భాలలో. ఉమ్, ఒక పేదవాళ్ళ ఇల్లు కావచ్చు, ఒక ధనికుల ఇల్లు కావచ్చు, కూల్చేటప్పుడు కనీసం వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వాలి. ఎందుకోసం కూల్స్తున్నాము? మీరు అక్రమంగా ఈ ప్రభుత్వ ఆస్తిని మీరు ఆక్రమించి మీరు అక్కడ ఉంటున్నారు కాబట్టి చట్ట ప్రకారం మాకు హైడ్రా సో అండ్ సో జీవో ఉంది. ఈ జీవో ప్రకారం కూల్చే హక్కు నాకున్నది. కాబట్టి కూల్చుతున్నా అని మీకు ఒక 2 రోజులో, 3 రోజులో టైం ఇవ్వాలి. డైరెక్ట్ వచ్చి అటాక్ చేసి టైం ఇవ్వకుండా కూల్చడం అనేది చట్టాన్ని ఉల్లంఘించడమే, హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే. అంటే తనే ఒక చట్టం అనుకున్నాడేమో అని హైకోర్టు క్లియర్‌గా చెప్పడం జరిగింది. అంటే క్లియర్ జడ్జిమెంట్ రాస్తాను కూడా హైకోర్టు ప్రస్తావించడం జరిగింది. సరే, ఈ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఎందుకు అన్ని సార్లు రంగనాథ్కి అంత ఇంట్రెస్ట్, అన్ని సార్లు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారనుకోవచ్చు? అంటే ఇక్కడ అది బిజినెస్‌కి సంబంధించిన ఇష్యూ అండి. అది అది ఆయన ఇప్పుడు రంగనాథ్ గారు చెప్పే ప్రభుత్వ ఆస్తిని ఆయన ఆక్రమించిండు. 40 ఎకరాలేమో ఆక్రమించిండు. ఆక్రమించి అది అది యాన్సెస్ నాదే, నేను కొన్న ప్రాపర్టీ అని చెప్పి వాళ్ళు కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాడని వాళ్ళు చెప్తున్నారు. ఉమ్, కానీ నిజంగా ఇందులో శాంతశ్రీ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి తప్పున్నప్పుడు కంటెంప్ట్ అనేది కాదండి. నిజంగా కోర్టు వాళ్ళకి హైకోర్టు క్లియర్‌గా చెప్పడం జరిగింది. శాంతశ్రీ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి స్టే ఎందుకు ఇస్తుంది? ఉమ్, ఆ స్టే కనీసం ఆ స్టే వేకేట్ చేయించాలి. ఉమ్, లీగల్‌గా రంగనాథ్ గారు ఎళ్ళాలనుకున్నప్పుడు 63 కేసులలో కంటెంప్ట్ వచ్చినప్పుడు 63 కేసులను వాళ్ళు లీగల్ ఒపీనియన్ దీని మీద తీసుకోవాలి. 68 కేసులలో నేను తప్పు చేయలేదు కాబట్టి నా మీద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ హైకోర్టు ఇచ్చింది కాబట్టి దీని మీద అప్పీల్‌కెళ్ళాలి. దీని మీద రివిజన్‌కెళ్ళాలి. దీని మీద సుప్రీం కోర్ట్‌కెళ్ళాలి. కానీ అలా ఎళ్ళలేదు. అంటే తను అడ్మిట్ అయినట్టు మనకు కనబడుతుంది ఇక్కడ. కాబట్టి శాంతశ్రీ వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీ ఇష్యూని మీద స్టేస్ ఉన్నా గానీ వాళ్ళు డ్యామేజ్ వాళ్ళ ప్రాపర్టీని వచ్చి ధ్వంసం చేస్తుర్రని చెప్పి హైకోర్టుకు ఫోటోగ్రాఫ్స్‌తో పాటు సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పుడు రంగనాథ్ని పదవి నుంచి తొలగించాలి అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందా సార్? అంతే. అదే దాన్నే ప్రస్తావించడం జరిగింది. ఆ కేసులోనే అంటే చాలా 63 కేసులు ఉన్నప్పటికీ, ఈ కేసులో తనకు చాలా వరకు మేము చెప్పినప్పటికీ, చాలా సార్లు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ, ఉమ్, కోర్టు ప్రొసీడింగ్స్‌ని ఫాలో కాకుండా, కనీసం వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా ఎళ్లి ఆ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం అనేది అది ఇది కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ కింద వస్తుందని చెప్పి ఆయనని డైరెక్ట్ గవర్నమెంట్‌కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సార్, మరి అలాంటప్పుడు ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ భూ ఆక్రమణ జరిగినా కూడా ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించుకున్నా మేము వెళ్ళి ప్రభుత్వ ఆస్తులను కాపాడతామంటూ కూడా ప్రతిజ్ఞ చేసి రంగంలోకి దిగారు కమిషనర్ రంగనాథ్. కోడి చెరువు పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఆ అంశానికి సంబంధించి ఎందుకు ఇన్వాల్వ్‌మెంట్ లేదు? హైడ్రాకి అది కనిపించట్లేదా మరి? చాలా సందర్భాల్లో చూశాను అది నాకు. కొంతవరకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రాపర్టీ కూడా డిస్ప్యూట్‌లో అని చెప్తున్నారు. నిజంగా దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు పబ్లిక్ నుంచి ఒక హైకోర్టు చాలా ఇష్యూస్‌లో సుమోటోగా తీసుకొని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కావచ్చు, పర్సనల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కొన్ని అన్యాయం జరిగినప్పుడు హైకోర్టు కొన్ని ఇష్యూస్‌లో సుమోటోగా తీసుకొని నోటీసులు ఇచ్చే సందర్భం చూస్తున్నాం. ఇక్కడ హైడ్రా దృష్టిలో ఉన్న విషయం అది. చాలా వరకి ఇప్పుడు జర్నలిస్టులు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, మరెందుకు మీరు దాని మీద ఎంక్వైరీ చేయట్లేదని అడుగుతున్నారు. మరి దాని మీద చేయట్లేదు. అదే కాదండి ఇంకా. చాలా వరకు చెరువులలో కబ్జాలు చెప్పి జర్నలిస్ట్ రాగా అనుకుంటా. చాలా ఏదో ఒక చెరువు దగ్గరికెళ్ళిర్రు, షో చేశాడు, చూపిస్తున్నాడు ఆయన. ఇప్పటికి దాని మీద యాక్షన్ లేదు. కానీ ఇక్కడ అంటే కావాల్సిన అంటే మీరన్నారు ఇప్పుడు పబ్లిక్ అంటే ప్రభుత్వం అంటే ఎవరు? పబ్లిక్ పబ్లిక్. ఎవరు? ఇప్పుడు పేదవాళ్ళొస్తారు, ధనికులొస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం చాలా వరకు పేదవాళ్ళే రోడ్ల మీదకి రావడం జరిగింది. నిజంగా రంగనాథ్ గారు సిన్సియర్‌గా ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఉన్నతాధికారి ఉన్నప్పుడు ప్రభుత్వంతో కొట్లాడాల్సింది. రోడ్ల మీదకొస్తున్నారు. సరే ఆర్టికల్ 19 ఒకటున్నది. ఆర్టికల్ 21 ఉన్నది. వాళ్ళని మనం బయటకు నెట్టేసినప్పుడు, రోడ్ల మీదకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి పునరావాసం కల్పించాలి. కనీసం డబుల్ బెడ్‌రూములు ఇవ్వాలి. అట్‌లీస్ట్ ఒక రేకుల షెడ్ బయట ఉండడానికన్నా ఒక వసతి కల్పించాలి. కల్పించిన తర్వాత మీరు కన్‌స్ట్రక్షన్ చేస్తారా? డబుల్ బెడ్‌రూమ్ ఇస్తారా? తర్వాత ప్రభుత్వం కనీసం వాళ్ళకు మనం వసతి కల్పించాలి. ఆహారం ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, సదుపాయం. అది కూడా చెప్పలేదు. అది ఇచ్చినట్టు ఆధారాలు కూడా లేవు. నిజంగా అలాంటిది ఇస్తే హైకోర్టు అప్రిషియేట్ చేసేది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే క్లియర్ వయలేషన్. హైకోర్టు ఉత్తర్వులని వయలేట్ చేయడం కాదు. కనీసం పేదల పక్షాన కూడా తను వయలేషన్ కాదు. రేకుల షెడ్‌లు కూలగొడుతున్నారు. వాళ్ళని బయట రోడ్ల మీదకొస్తున్నారు. ఏడుస్తున్నారు. వాళ్ళ బాధలు వినాల్సిన రైట్ హైడ్రా కమిషనర్‌గా ఆయనకుంటుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉండి, ఒక ఐఏఎస్ ఇప్పుడు మనం బ్రిటిష్ కాలంలో నుంచి వస్తున్నటువంటి సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్ అంటే ఏంటండి? పేదల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్‌కి, రాష్ట్రానికి అనుసంధానకర్తగా ఉంటూ ప్రజలకి న్యాయం చేయాల్సినటువంటి ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి పేదల ఇల్లు కూల్చమని చెప్పలేదు హైడ్రా కూడా. ఉమ్, అక్రమంగా సరే కూల్చమని చెప్పినప్పటికీ చట్ట ప్రకారం కూల్చండి. సరే వాళ్ళు అక్రమంగా ఉన్నప్పుడు వాళ్ళకు ఆ సదుపాయం, నివాస సదుపాయం కల్పించండి. ఇలా ఎక్కడ కూడా జరిగినట్టు మనం చూడలేదు. వాళ్ళు హైకోర్టులో కూడా చెప్పలేదు. అందుకే రంగనాథ్ గారి మీద సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు కనబడుతుంది. ఈ ఇష్యూకి సంబంధించి కోర్టు ధిక్కరణ కేసుల గురించి ఒకసారి లా పాయింట్స్ మనం మాట్లాడుకున్నట్లయితే, అసలు కోర్టు ధిక్కరణ చేసినప్పుడు ఒక వ్యక్తి పైన ఎటువంటి శిక్షలు అనేటివి ఉంటాయి? ఎటువంటి ప్రొసీజర్ ఉంటుంది? దాదాపు ఇప్పుడు హైడ్రా వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ లీగల్ టీమ్‌గా దాదాపు వందల రిట్లు మేము ఉమ్, హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. పేదల పక్షాన మా కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు,
హరీష్ గారు కావచ్చు, క్లియర్‌గా మా లీగల్ టీమ్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఎవరి ఇల్లు అయితే కూలబడి ఉంటే వాళ్ళందరికి మీరు సపోర్ట్ చేయండి అని. అట్లా చాలా సందర్భాలలో ఇలాంటి ఇల్లీగల్‌గా నోటీస్ ఇవ్వకుండా ఇండ్లను కూల్చినటువంటి హైడ్రాతో పాటు ఇంకా చాలా జిల్లా మున్సిపాలిటీల్లో కొన్ని కూల్చడం జరిగింది. ఇలాంటి దాంట్లో మాత్రం ఇప్పుడు కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. ఎంతవరకైతే వాళ్ళకి నష్టం ఉంటో నష్టపరిహారం కూడా కట్టించాల్సి సందర్భాలున్నవి. చాలా జడ్జిమెంట్స్ కూడా ఉన్నవి. హ్మ్. ఇప్పుడు ఇంతమందికి నష్టం ఎంతమంది ఇప్పుడు ఇల్లీగల్‌గా కూల్చినటువంటి ఇండ్లు కావచ్చు, నివాసాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈవెన్ బిజినెస్ కన్‌స్ట్రక్షన్స్ కావచ్చు, రియల్టర్ కన్‌స్ట్రక్షన్స్ ఏవైనా ఇల్లీగల్‌గా కూల్చినప్పుడు మాత్రం ఆ నష్టపరిహారం హైడ్రా అన్న భరించాలి, ప్రభుత్వం అన్న భరించాలి. చివరికి వచ్చే జడ్జిమెంట్ మాత్రం ఇదే. సరే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది అనుకోవచ్చు? ఇప్పుడు న్యాయ సలహా అంటున్నారు. అంటే సుప్రీం కోర్టుకు మళ్ళీ అప్పీల్ చేసే అవకాశాలు ఏదైనా ఉంటాయా? ఎలా ఉంటుంది 100% ప్రాసెస్? అంటే వాళ్ళకి వాళ్ళ రైట్ అండి. లీగల్ రైట్. ఏదైతే ఇది కేసులోనే ఏ కేసులో అయినా ఈ హ్మ్. కేసులో రంగనాథ్ గారికి రైట్ టు అప్పీల్ అనేది వాళ్ళ రైట్ అది. కానీ వాళ్ళు సుప్రీం కోర్ట్‌కెళ్ళే ముందు దీంట్లో గ్రౌండ్స్ మాత్రం వాళ్ళు షో చేయాల్సొస్తది సుప్రీం కోర్ట్‌లో. హుహు. మనం చాలా సందర్భాల్లో చూసినాం. ఇప్పుడు ఓల్గా టెల్లిస్ అనే కేసు చూసినాం. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వర్సెస్ నవాబ్ ఖాన్, అదేవిధంగా గులాబ్ ఖాన్ చాలా జడ్జిమెంట్స్‌లో సుప్రీం కోర్ట్ క్లియర్‌గా చెప్పడం జరిగింది. అంటే ఇలా ఏదైతే వీకర్ సెక్షన్ ఉంటారో, పేద వర్గాలు ఉంటారో, కూలీలు ఉంటారో, లేబర్ చేసుకునే వాళ్ళు ఉంటారో, వాళ్ళ ఇండ్లు కూల్చేటప్పుడు వాళ్ళకి కనీస నివాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇలాంటిది తెలంగాణ ప్రభుత్వం చేసినట్టు మనం ఇప్పటివరకైతే కనిపించట్లేదు. హైడ్రా ఏర్పాటు అయినప్పటి నుంచి అయితే మనం చూడలేదు. నాకు తెలిసి వాళ్ళకు హైకోర్ట్, సుప్రీం కోర్ట్‌కెళ్తే ఇంకా రివర్స్ ఆర్డర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాళేశ్వరం కేసులో అట్లనే వచ్చింది. హ్మ్. 100% ఈ కేసులో కూడా అదే వచ్చే అవకాశం. ఎందుకంటే మేము నల్ల చెరువు కేసు కావచ్చు, చాలా కేసులు మేము లీగల్ టీమ్ బీఆర్ఎస్‌గా ఉండి చూస్తున్నాం కాబట్టి, ఎక్కడ కూడా పేదల పక్షాన హైడ్రా నిలిచిందనేది మనం మాత్రం చూడలేదు. వాళ్ళ ఇల్లు కూల్చింది. వాళ్ళకి సదుపాయాలు కల్పించకుండా విఫలమైంది కాబట్టి, వాళ్ళు అప్పీల్‌కెళ్ళిన గ్రౌండ్స్ అనేటివి ప్రెజెంట్ అయితే వాళ్ళకు తక్కువున్నాయని నాకు కనబడుతుంది. సరే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రాని తీసుకురావడం జరిగింది. హ్మ్. అటువంటి హైడ్రాకి సంబంధించి ఒక కమిషనర్‌ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హ్మ్. మరి అటువంటి కమిషనరే తప్పు చేశారు, పదవి నుంచి తొలగించాలంటూ ప్రభుత్వానికే మొట్టికాయలు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. హ్మ్. ఇప్పుడు ప్రభుత్వానికి ఎటువంటి ప్రభావం అంటే ప్రభావం పడబోతోంది? అంటే ఇక్కడ మనం చూస్తున్నాం రేఖ, చాలా వరకి హైడ్రా ఏర్పాటయినప్పటి నుంచి రోడ్ల మీదకొస్తారు పేదవాళ్ళంతా. నిజంగా హైడ్రా ఏర్పాటు కావడానికి కారణం ఏంటి? దాని మూల సూత్రం ఏంది అనేది ఇక్కడ ఎవరికీ తెలియట్లేదు. నిజంగా యెస్. ఇండ్లు కూల్చడమే హైడ్రా పని అన్నట్టు జనాలనుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఇల్లు కూల్చివేతలతో అక్కడ నివాసాలు ఎవరుంటున్నారో వారు ఇబ్బందులు పడుతూ ఏడుస్తున్న వీడియోలు హ్మ్. తప్పించి, ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్న సిట్యుయేషన్ అయితే కనిపించట్లేదు. కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి గూడా అంటే ఇది చాలా అంటే ప్రభుత్వానికి గూడా ఒక రకమైనటువంటి మచ్చ తెచ్చే కార్యక్రమమే. ఎందుకంటే ప్రభుత్వం ఆ జీవో తెచ్చే ముందే ప్రభుత్వంకి అన్ని విషయాలు కూలంకషంగా ఆలోచించి, ప్రతిపక్షాలను పిలిచి, అదేవిధంగా వీళ్ళు పిలిచి, ఉన్నతాధికారులను పిలిచి, ఐపీఎస్ ఆఫీసర్లను పిలిచి, ఇలా చేస్తే ఎలా ఉంటదని చెప్పి డిస్కస్ చేసి చేస్తే బాగుండేది కానీ, కనీసం అంటే ఇదంతా ఏకపక్ష నిర్ణయమా సార్? హైడ్రా 100% అనేది? కదండీ. మనం చూస్తున్నాం గదా! రేవంత్ గారు వాళ్ళు మాట్లాడే మాటలు గూడా చాలా వరకి ప్రజలని చాలా ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడుతున్నారు. అంటే ఇదేదో పెద్ద గొప్పగా చెప్పుకున్నాను. మనకి ఇండియా టుడే కాంక్లేవ్‌లో కూడా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. హ్మ్. హిట్లర్‌కి సంబంధించి ఒక సైన్యం ఉంటుండే. వారు ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అంటే అంత గొప్పగా మేము హ్మ్. 2 నెలల్లోనే ఎన్ని లక్షల ఇల్లు కూల్చామో మీకు తెలుసా అన్న రేంజ్‌లో మాట్లాడడం కూడా మనం చూసాం. సో నిజంగా, ఏమనుకోవాలి అసలు ఈ నిజంగా పాలనను? తెలివైన పరిపాలన రేఖ మనం చూస్తున్నాం. అదే రోమ్ నగరం గావచ్చు, హిమాచల్ ప్రదేశ్‌లో మీరు చూడండి, కొండలను ఆనుకొని ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళని ఖాళీ హ్మ్. చేయమంటే వాళ్ళెక్కడికెళ్తారు? రోమ్ నగరంలో నీళ్ళలోనే ఇండ్లు కట్టుకొని యెస్. వాళ్ళ హ్మ్. జీవనం సాగిస్తారు. హైదరాబాద్ అయితే అంత అధ్వానంగా అయితే లేదు గదా! ఇండ్లను కూల్చాల్సిన అవసరం లేదు గదా! ఉన్న హుస్సేన్ సాగరే గావచ్చు, ఉన్న ప్రాజెక్ట్‌ని ఉన్నదాన్ని మీరు డెవలప్ చేయొచ్చు. ఉన్న దాంట్లోనే మీరు రంగులు పెట్టి ఏం చేస్తారో మీరు చేయొచ్చు. 1,00,00,000 పెడతారా? 50,000 కోట్లు పెడతారా? ఉన్న దాంట్లోనే బెస్ట్ మీరు సిటీని మీరు తీర్చిదిద్దొచ్చు. కానీ ఉన్నది గాకుండా ఉన్నయి కూల్చి, జనాలను ఎక్కడికో బయటకు పంపించి, ఒక భయభ్రాంతులకు గురి చేసేలాగా హైడ్రా కమిషన్ ఉందని మనకు క్లియర్‌గా హైకోర్టు జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పులే మనకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితే గావచ్చు. రేపు సుప్రీం కోర్ట్ గూడా అందరికి ఇదే వాళ్ళు అప్పీల్‌కెళ్ళినా గాని చాలా వరకు సుప్రీం కోర్ట్‌లో ఈ కేసులు ఎళ్ళడం జరిగింది. నాకు తెలిసి మళ్ళీ హైడ్రాను గూడా రద్దు చేసే అవకాశం గూడా ఉండొచ్చేమో అని మాకనిపిస్తుంది. న్యాయ నిపుణులుగా. ఈ హైకోర్టు తీర్పుతో ప్రజలకి ఎటువంటి ఆన్సర్ వచ్చే అవకాశాలున్నాయి? వారి యొక్క స్పందన ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే హైకోర్టు తీర్పు ప్రజలు కొంతవరకు పేద వాళ్ళు గావచ్చు, మధ్యతరగతి గావచ్చు, రియాల్టర్లు గావచ్చు, బిజినెస్ చేసేవాళ్ళు అందరికీ ఇదొక రకమైనటువంటి ఒక భరోసానిస్తుంది ఈరోజు. అంటే చట్టాల మీద, న్యాయస్థానాల మీద ఒక నమ్మకం నమ్మకం ఉంటుంది. పేదవాళ్ళందరికీ ఇప్పటికి చట్టాల మీదనే, కోర్ట్‌ల మీదనే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికే ఈరోజు హైకోర్టులో 63 సార్లు
అంటే 62 సార్లు క్షమించినా 63సారి హైకోర్టు ఇంకా క్షమించలేకపోయింది. ఈ తప్పులు ఇలా పునరావృతం కోర్టుల మీద కూడా నమ్మకం ఉండదు ప్రజలకని చెప్పి హైకోర్టు ఈరోజు ఒక చరిత్రాత్మకమైన తీర్పు, ఒక ప్రజలకు భరోసానిచ్చే తీర్పని చాలామంది ప్రజలు కావచ్చు, పేద వర్గాలు కావచ్చు అందరూ భావిస్తున్నారు ఈరోజు. సార్ అలాగే ఇప్పుడు గత కొద్ది కాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. హైడ్రా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది పేదల ఇళ్లను కూల్చడం, వారంతా నడి రోడ్డు మీదకి రావడం, ఇబ్బందులు పడటాన్ని మనం చూసాం. మరి ఇప్పుడు హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో కమిషనర్ రంగనాథ్‌ని పదవి నుంచి తొలగించాలంటూ. సో ఇక్కడి వరకే ఆగుతుందా? మరి పేద ప్రజలకు ఎటువంటి న్యాయం చేయబోతోంది ప్రభుత్వం? ఇక్కడ ఒక 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 గొప్ప హృదయంతో అంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్‌తో హైకోర్టు కూడా ఈ విషయంలో సీరియస్‌గా తీసుకుంటుందని మనకు అనిపిస్తుంది రేఖ. ఎందుకంటే హోల్గా టెల్లిస్ కేస్ చూసుకుంటే, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కేస్ చూసుకుంటే, శాంత ఇప్పుడు ఈ ఈ కేస్ చూసుకుంటే చాలా వరకే మన తెలంగాణ హైకోర్టు ప్రీవియస్‌గా ఇచ్చిన జడ్జిమెంట్స్ మనం చూసుకుంటే, ఎక్కడైతే ఇలాంటి ఇండ్లు కూల్చబడినప్పుడు ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు తప్పు చేసినట్టు హైకోర్టే నమ్మింది. 63 కంటెంప్ట్స్ ఉన్నట్టు హైకోర్టే నమ్మింది. నిజంగా 63 తప్పిదాలు చేసినప్పుడు, 63 వైలేషన్ చేసినప్పుడు 63 కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. 63 కుటుంబాలకి ఆ పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఎంతవరకైతే నష్టపోయినరో ఆ నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, హైడ్రా కమిషనర్‌కి ఉంటుంది. అది ఆ విషయంలో కూడా నెక్స్ట్ హైకోర్టు దాని మీద డైరెక్షన్ ఇస్తుందేమో అని మనకు అనిపిస్తుంది. నిజంగా ఎంతవరకైతే చాలా వరకి నాకు తెలిసి ఒక 1000 రిట్ పిటిషన్‌లు పడి ఉంటాయి హైకోర్టులో. క్లియర్‌గా వయలేషన్ జరిగినట్టు. అందులో 1000 రిట్ పిటిషన్‌లలో 63 కంటెంప్ట్‌లు ఉన్నవి. 1000 రిట్ పిటిషన్‌లో లీగల్‌గా వాళ్ళకి రైట్ ఉంది ఆ ల్యాండ్ మీద, ఆ ఇండ్ల మీద. ఇల్లీగల్‌గా హైడ్రా కూల్చిందనేదే వాళ్ళ అలిగేషన్. నాకు తెలిసి అందరికి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్‌లో ఏదైతే వాళ్ళు హైకోర్ట్‌ని అప్రోచ్ అయిన ప్రతి ఒక్కరికి ఇల్లీగల్‌గా మాత్రం హైడ్రా కూల్చితే మాత్రం వాళ్ళందరికీ నష్టపరిహారం కావచ్చు, పునరావాసం కావచ్చు కల్పించే అవకాశం మాత్రం భవిష్యత్తులో ఉంది. దీనికి మా బీఆర్ఎస్ లీగల్ టీమ్ కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది. సార్ ఇప్పుడు రంగనాథ్ పైన కోర్టు ధిక్కరణ కేసులు 63 ఉన్నాయి. పదవి నుంచి తొలగించాలి అంటున్నారు. న్యాయ సలహా ప్రభుత్వం తీసుకోబోతోంది. ఒకవేళ పై అప్పీల్‌కి వెళ్ళాలి అంటే ఆ అప్పీల్‌లో ఎటువంటి అంశాలను పొందుపరిచే అవకాశాలుంటాయి? నిజంగా ఇప్పుడు ఈరోజు మొన్న హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్‌లో ఎలాంటి వాళ్ళకి ఫేవర్‌గా అంటే వాళ్ళకి ఎగనెస్ట్‌గా ఏదైతే ఉందో నిజంగా ఆయన చట్ట ప్రకారమే నేను చేశానని రంగనాథ్ గారు అంటున్నారు. హ్మ్. నేను ఎక్కడ కూడా హైడ్రా జీవో ప్రకారమే నేను వెళ్ళాను. జీవో ప్రకారమే ఇండ్లను కూల్చడం జరిగింది. ఎక్కడ కూడా నేను వయలేట్ చేయలేదు. ఎక్కడ కూడా కంటెంప్ట్ చేయలేదని చెప్పడం జరుగుతుంది. నిజంగా దానికి సంబంధించిన గ్రౌండ్స్ ఏమున్నాయి? నిజంగా 63 కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఎందుకొచ్చినాయి ఆయన మీద? అంటే ఎక్కడ కూడా కోర్ట్ ఆర్డర్‌ని ధిక్కరించినప్పుడే కోర్టు ధిక్కరణ అవుతుంది. అవును. ధిక్కరించినప్పుడే కోర్టు దాని మీద యాక్షన్ తీసుకుంటుంది. నిజంగా ఆధారాలు ఉంటేనే కోర్టు కంటెంప్ట్ ప్రొసీడింగ్ ఇష్యూ చేస్తుంది. దానికి సంబంధించి వీళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయనేది వాళ్ళు అప్పీల్ గ్రౌండ్స్‌లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒక ఇల్లును కూల్చినప్పుడు 63 కంటెంప్ట్‌లు ఉన్నప్పుడు ఆ ఇల్లును నిజంగా కోర్ట్ ఆర్డర్ ఉన్నప్పుడు ఎందుకోసం కూల్చారు? దాన్ని మనం వెకేట్ చేపిచ్చారా? కోర్ట్ ఆర్డర్‌ని వెకేట్ చేపిస్తే వెకేట్ చేపించినాం కాబట్టి కూల్చినామని చెప్పొచ్చు వాళ్ళు. హ్మ్. వెకేట్ చేపించకపోతే వాళ్ళకి గ్రౌండ్ ఉండదు. అలాంటివి కోర్ట్ ఆర్డర్స్‌ని వీళ్ళు వెకేట్ చేపించినప్పుడు కూల్చితే మాత్రం వాళ్ళకు గ్రౌండ్ ఉంటుంది. కంటెంప్ట్ ప్రొసీడింగ్ పోయే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. కానీ కోర్ట్ ఆర్డర్ ఉన్నప్పుడు అప్పీల్‌కెళ్ళినా వాళ్ళు ఏ గ్రౌండ్స్ మెన్షన్ చేసినా మాత్రం అప్పీల్ యాక్సెప్ట్ అయ్యే అవకాశం తక్కువ. కాబట్టి వాళ్ళు ప్రాపర్ గ్రౌండ్స్‌ని మెన్షన్ చేస్తే రీజనబుల్ గ్రౌండ్స్ కావచ్చు, డాక్యుమెంటరీ గ్రౌండ్స్ కావచ్చు, వాళ్ళు ఎక్కడ కూడా కోర్ట్ ప్రొసీడింగ్స్‌కు ఫాలో అయితూ కూల్చినప్పుడు మాత్రం వాళ్ళ ఫేవర్‌గా ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. కోర్ట్ ప్రొసీడింగ్స్ ఎగనెస్ట్‌గా కూల్చినప్పుడు మాత్రం వాళ్ళకి మళ్ళీ హైకోర్టు ఏ విధంగా అయితే చెప్పిందో సుప్రీంకోర్టు అదే విధంగా చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఇన్ని సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు కదా కమిషనర్ రంగనాథ్. ఎందుకు అంటే ఏం ధైర్యం అని ఆ విధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి ఆ విధంగా ఎలా చేయగలిగారు అనేది ఇంకా అర్థం కాని విషయం. అంటే చాలా వరకు కొందరు మనం చూస్తున్నాం రేఖ అంటే సిన్సియర్ ఆఫీసర్ అని చెప్తున్నారు. నిజంగా సిన్సియరే కావచ్చు. నిజంగా సార్ సిన్సియర్ అయితే ఒక 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 వ్యక్తి ఒక గూడు కట్టుకొని ఉంటున్నప్పుడు ఆ ఇల్లును కూల్చేటప్పుడు ఆయనకు పునరావాసం కల్పించాలి. కల్పించకుండా చేసినప్పుడే కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అవుతాయి. హ్మ్. మన సిన్సియారిటీ అనేది మనం చేసే పనిలో కనబడాలి. ఆ పని చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న పరిణామాలను కూడా మనం పరిధిలోకి తీసుకోవాల్సొస్తది. దాంట్లో ఉన్న చట్టంలో ఉన్నటువంటి పరిమితులను కూడా మనం బేస్ చేసుకొని ముందుకెళ్ళాల్సొస్తది. ఇంక చట్టాన్ని అతిక్రమిస్తూ చట్టమే నేను అనుకోవడం అనేది చాలా వరకి లీగల్‌గా అది వయలేషన్ అవుతుంది మనకి. ఇక్కడ రంగనాథ్ గారి విషయంలో చట్టాన్ని ఫాలో కాకుండా కనీసం నోటీస్ ఇవ్వకుండా ఇల్లు కూల్చడం అనేది తప్పనేది చాలా వరకు మాకు ఒక అడ్వకేట్స్‌గా మాకు కనబడుతుంది కాబట్టి ఇది రంగనాథ్ గారికి 63 కంటెంప్ట్ రావడానికి కారణం చట్టాన్ని ఫాలో కాకుండా చేసిండనేది క్లియర్‌గా ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మాకు కనబడుతుంది.
థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి వివరణలు మాకు అందించారు. లా పాయింట్స్ ఏముంటాయి, ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, చూశారు కదా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేయడం, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి హైడ్రా వల్ల ఎవరైతే నిరుపేదలు, న్యాయపరంగా ఎవరైతే నష్టపోయారో వారికందరికీ కూడా గవర్నమెంట్ ప్రకారంగా వారికి ఏదైనా సహాయం అందించినా, నష్టపరిహారం అందించినా బాగుంటుందని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాము. నమస్తే.